హామీలను ఆ రోజు ఎలక్షన్ల మేనిఫెస్టోలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రోజు ప్రజలకు మరి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడి మరి 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా వారు చెప్పినటువంటి హామీలను మరి నెరవేర్చడంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం చెందినందుకు 2 ఏళ్లు భారతీయ జనతా పార్టీ వేచి చూసింది. వారు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు ఇంకా నెరవేర్చారని చెప్పేసి ఆశించడం, కానీ వారు కేవలం అధికారంలో గద్దెనెక్కడానికి మాత్రమే ఈ యొక్క మోసపూరితమైనటువంటి హామీలను ఇచ్చి ఇక ప్రజలకు నమ్మబలికి ఈరోజు గద్దెనెక్కినటువంటి విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆనాడు చెప్పినటువంటి హామీలని ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చకుండా ఇలా మాటలతోన ఇలా కాలయాపన జరుగుతున్నటువంటి విషయాన్ని జనాలంతా గమనిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి. ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రజల యొక్క ఆవేదనని మీరు అర్థం చేసుకోవాలి. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెల్లితే ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చుతున్నటువంటి నమ్మకంతోన ప్రజలు ఆనాడు ఓట్లేసి గెలిపిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ దొంది అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే పోటీ హామీల్లో ఇలా రైతులకు చెప్పినారు 2 లక్షల ఎకరానికి రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ఇలా ప్రభుత్వం ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. అంతేకాకుండా ఇలా రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు అమలు లేదు. ఇలా అదే కాకుండా ఇలా వికలాంగులకు 6,000 పెన్షన్లు ఇస్తున్నారు, వృద్ధులకు వితంతులకు 4,000 పెన్షన్లు ఇస్తున్నారు, కొత్త పెన్షన్లు వెంటనే అమలు చేస్తున్నారు. ఇలా సన్న ఓట్లకు 500 బోనస్ ఇస్తున్నారు. ఇలా మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు గృహలక్ష్మి కింద ప్రతి మహిళకి ఇస్తామని చెప్పినారు. ఇలా విద్యార్థులందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పినారు. ఇలా గ్యాస్ సబ్సిడీ ఇలా 500కి ఇస్తామని చెప్పినారు. ఇలా అంతేకాకుండా నిరుపేదల ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఆ రోజు నమ్మబలికినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇక ఇప్పటి వరకు ఏ బీదలకు ఏ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అమలు కాకుండా ఈ కాలయాపనతోన మాయ మాటలతోన ఇలా పబ్బైనటువంటి ప్రభుత్వం ఇలా వెంపడే ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీలను ఇలా ఏదైతే ప్రభుత్వం ఏర్పడినటువంటి ఇప్పటి వరకు కూడా అన్ని కూడా నెరవేర్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఇలా విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. ఇలా అనేకమైనటువంటి పోటీ హామీలను ఇలా ఇచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా గద్దెనెక్కినావు. ఇలా ఏదైతే ఆ యొక్క తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు నెరవేర్స్తామని చెప్పేసి నెరవేర్చినటువంటి ప్రభుత్వము ఇలా తెలంగాణ ప్రజల ముందు ముక్కు నేలకు రాసి మేము 2 సంవత్సరాలు అవుతున్నది మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందినాం అని చెప్పి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇక నుండైనా మేము ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చడం చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పి హామీలను అమలు చేయాలి.